హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు వీడియో వచ్చేసరికి మా పిల్లలకి కథనా ఫంక్షన్ అయితే చేస్తున్నామండి. అది కూడా అండి ఇప్పుడు మనం ఇది వచ్చేసరికి కథనా చేసే రోజు అండి. అంటే అవి చేశారు కదండి, ఒడుగులు అంటారు కదండి, అవి చేసే రోజు మొదలు ఈ వీడియో మనం చేసిన తర్వాత మనకి ఒక 21 డేస్కి లేదా 11 డేస్కి అయితే మనం ఫంక్షన్ అయితే పెట్టుకుంటాం. అంటే కొంచెం మాంతది వాళ్ళకి కూడా ఒక మనకి 1 వీక్ ఉండదండి, అంతకుమించి ఎక్కువ అయితే నొప్పి అయితే ఉండదు. ఒక 1 వీక్ ఉన్న తర్వాత అయితే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మేము 21 డేస్కి అయితే చేద్దాం, కొంచెం బాగా ఇద్దరు పిల్లలు మంచిగా రికవర్ అవుతారు కాబట్టి అని ఆ ఉద్దేశంతో అయితే అనుకున్నాము. ఇంకా సరే అని ఇంక ముందు రోజు అంటే చూపించాం కదండి, ముందు వీడియోలో కూడా మీకు డ్రెస్సెస్ అవి ఏమేమి తీసుకొచ్చామో. ఇంక ఇది ముందు రోజు నైట్ అండి, ఇది 11 అట్లా 11:30 అట్లా అయిపోయింది. అప్పుడు దాకా మేలుకొని పనులన్నీ చేసుకున్నాండి. మార్నింగ్ లేయగానే 7:30కి అలా వచ్చేస్తా అన్నారు. ఇంకా సర్లేని అప్పటికప్పటికి హడావిడిగా అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంక మళ్ళీ మార్నింగ్ అనుకున్నాను, మార్నింగ్ లేయలేము, అందుకని ఎందుకు వచ్చిందిలేని నైటే చేసుకుని నైట్ అవన్నీ కూడా పప్పులన్నీ నానబెట్టుకున్నాను. మార్నింగ్ టిఫిన్ పెట్టేసుకున్నాను అనుకున్నానండి, ఇడ్లీ. నెక్స్ట్ వచ్చేసరికి దానికోసం అన్నీ నానబెట్టుకుని ఇడ్లీ వడ చేస్తున్నాను. దాంట్లో ఇదిగోండి ఇంకా చికెన్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ చట్నీస్ వచ్చేసరికి ఇదిగోండి టమాటా చట్నీ, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా పల్లీ చట్నీ అట్లా కంపల్సరీ చేస్తాం కాబట్టి అది కొంచెం ఎర్రకారం అయితే చేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అవన్నీ సెట్ చేసుకొని ఫస్ట్ స్నానం చేసేసుకొని నేను నమాజ్ చదివేసుకున్నాను. నమాజ్ చదువుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా పిల్లలను కూడా లేపేసి 4 కల్లా లేసేసి ఇంకా పిల్లలు కూడా నమాజ్కి పంపించానండి. పోయిన తర్వాత ఇంకా ఒక ఇడ్లీ అదే ఇంకా అత్తమ్మ అయితే ఇంకా పప్పు మిషన్కి పంపించేసాము. ఇంకొచ్చిన తర్వాత అత్తమ్మ అయితే వడ చేస్తానండి. ఇంకా ఈ లోపలైతే నేను పిల్లల కోసం అయితే మార్నింగే కదండి ఇంకా నమాజ్ నుంచి వచ్చి కానీ ఇంకా ఇద్దరికి బ్రష్ చేయించేసి ఇదిగోండి ఈ విధంగా అయితే పసుపు అయితే పోయాలి. ఇంక మొత్తం అంటే పసుపు అంటే దానికి సపరేట్గా ఇస్తారండి వాళ్ళు. ఇంకా ఇచ్చిన దాన్ని నీట్గా వాళ్ళంతా నలుగు పెట్టినట్టుగా పసుపు కొబ్బరి నూనె పిల్లలకి పెళ్లి కొడుకు ఎలా చేస్తారండి ఆ విధంగా అయితే ఇప్పుడు చేయాలండి పిల్లలకి ఇద్దరికి. ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నాను. మా పెద్దోడికి అస్సలు అంటే ఇలాంటి పసుపు గంధం అంటే చాలా అసలు నచ్చవు. చిన్నప్పటి నుంచి అయితే మా చిన్నోడు అలా కాదండి, నీట్గా పోపించుకుంటాడు. ఎంతైనా నువ్వు పోయి మమ్మీ అన్నట్టుగా చెప్పేదాడు. ఇంక ఈ లోపలైతే నీళ్ళు అయితే కాల్చేస్తానండి. అంటే కాయడానికి ఇంకా పొయ్యి అయితే మంట లేదు. పొద్దున్న ఇంకా గ్లేజర్ పెట్టేసి నీళ్ళు పెట్టేసేసి మంచిగా కాసేపు ఎండిన తర్వాత ఈ విధంగా అయితే ఇద్దరికి తలస్నానం అయితే చేపించేసేసాను మంచిగా. ఇంకా నిప్పులు అయితే ఆ సాంబార్ అయితే వేయాలండి. ఇంక నిప్పులు లేవని ఇంకా మా హస్బెండ్ మా మామయ్య ఇద్దరు కలిసి అయితే నిప్పులు తయారు చేశారు ఇద్దరు. ఇంకా సాంబ్రాన్ని ఎత్తుకోండి ఈ విధంగా వైట్ ప్యాంట్ వైట్ బన్నీ అవన్నీ కొత్తవి అండి, అంటే కొత్తవి కానీ వేయాలండి. ఇంక ఇవన్నీ వేసేసేసి మంచిగా ఇట్లా కాసేపు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి తలారిపేస్తున్నాను మంచిగా. అంటే తల అయితే ఈజీగా నారిపోద్ది మగ పిల్లలు కాబట్టి, కానీ ఇలా సాంగ్యం అండి ఇది. ఈ విధంగా అయితే ఈ సాంబార్ అనేది వేసేయాలి. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా లోపలంటే టైం అయిపోతుంది. ఈ లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు మా పెదమ్మ. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వచ్చి చేప వేసేసుకొని ఇంకా చేప మీద ఇద్దరికి కుర్చీలు అండి. మనకు కబలా వైపు ఫేసెస్ ఉండాలండి, అంటే పరడం వైపు మన ఫేసెస్ ఉండేటట్టు కూర్చోవాలి మేము. ఇలా కుర్చీలు ఇద్దరికి వేసేసి ఇంకా దాని మీద ఒక మంచిగా రెడ్ కలర్ బెడ్షీట్ వేసేసాము. ఇంకా ఇదిగోండి ఈ పక్కన వడలు ఇంకా దాని తగ్గట్టు వంటలన్నీ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా తోడుకోళ్ళు మా అత్తమ్మ మా అమ్మ వీళ్ళందరూ వచ్చి మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరూ ఇంకా మా తోడుకోడు పొద్దున్నే వచ్చిండేది, కానీ పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని పంపించేసి ఆమెను వచ్చారు. ఇంక ఎగ్జామ్స్ లేకపోతే ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఇంక ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా అమ్మ పొద్దున్నే వచ్చేసింది. అమ్మ మా అత్తమ్మ అయితే ఇద్దరు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి దేవుడి పటాల దగ్గర కూడా నమాజ్ చదివేసుకున్నాను. ఇంకా సదహా తీసేసి ఇచ్చేసానండి. ఇంకా దేవుడి పటాల దగ్గర కూడా కొంచెం అంటే పూలు ఇలా పెట్టేసేసి బెల్లం ఇచ్చేసి అంటే కడ్డీలు వెలిగించేసాను. ఇంక ఇద్దరు పిల్లలు అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంక వీళ్ళందరూ అండి ఇవాళ స్కూల్ ఉంది అయినా కూడా మా అయ్యా నేసిన కోసం వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్ ఉన్నా కానీ అండి వాళ్ళు వెళ్ళలేదు మా ఇద్దరు పిల్లల కోసము. ఇంకా అంటే ఎగ్జామ్స్ అయితే ముందు రోజుకి అయిపోయి ఇంకా ఆ రోజు సెకండ్ సాటర్డే నార్మల్గా అయితే, కానీ ఇంకా ఇప్పుడు ఎందుకు వర్కింగ్ డేస్ తక్కువనని సెకండ్ సాటర్డేకి లీవ్ కూడా ఇవ్వలేదు. ఇంకా వీళ్ళందరూ అయితే వాళ్ళ కోసం అయితే ఉన్నారు పిల్లలు. ఇంక వీళ్ళిద్దరికి అయితే మొన్న తీసుకొచ్చే కదండి రంజాన్కి ఇవి మామూలు బట్టలు ప్రజెంట్ అంటే ఫస్ట్ కూడా బట్టలు కొత్తవి వేయాలని చెప్పలేదు వాళ్ళు, లేకపోతే ముందుగా తెచ్చిపెట్టుండేదని. ఇంకా ఈవెన్ మొన్నేగా తెచ్చారని ఇవి వేసేసారండి. ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా ఇవన్నీ సాంగ్యం తీసుకురావాలి. ఏమేమి తీసుకొచ్చారంటే అట్టిపళ్ళు స్వీటు, నెక్స్ట్ పిల్లలకి ఇద్దరికి ఈ పసుపు బట్టలు వాళ్ళ అమౌంట్తో తీసుకొచ్చుకోవాలి. ఇంకా అమ్మ అయితే సాంగ్యం చేసింది. ఇంకా బాబా రాలేదు. ఇంక ఇంటి దగ్గర నానమ్మ ఉంది కదండి, ఇంకా ఆమె కోసం కొంచెం సేపు ఉంటా అంటే ఒక్కటే ఉండలేదు కాబట్టి ఇంకా ఆమె కోసం కాసేపు ఉండేసి ఇంకా వద్దామని అనుకుంటున్నాను. ఇంకా బాబాని కూడా పిలిచాను. ఇంకా ఈ విధంగా అయితే వాళ్ళిద్దరికి సాంగ్యం చేయాలండి. ఇదిగోండి వాళ్ళకి ఇచ్చే బొట్లు ఇంకా అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు డ్రెస్ మార్చేసుకుంటే ఇంకా తర్వాత మళ్ళీ కూర్చోవాలి. అప్పుడు ఇంకా సాంగ్యం అయితే ఉంటుంది. ఈలో కూడా మా నాన్న కూడా రమ్మని చెప్పేసేసానండి. ఇంకా బాబు కూడా వచ్చేస్తాడు. ఇదిగోండి
ఇంకా ఫోటోగ్రాఫర్స్ అప్పటికప్పుడు కనుక్కున్నామండి. లేదంటే ఫోటోగ్రాఫర్స్‌గా మంచిగా అంటే మన వీడియో కాకుండా ఇంకా ఫోటోగ్రాఫర్స్‌గా పిలిచుండే వాళ్ళము. ఇంక ఇదిగోండి ఈ డ్రెసెస్ అయితే మార్చేసుకొని ఈ విధంగా అయితే లుంగీలా కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత ఇవి రెట్ట కడియాలు అది అంటారండి. ఇది వాటి పేరు నాకు తెలీదు. ఇదిగో వాళ్ళన్నీ అమ్మ వాళ్ళే తేవాలి అవి. ఇంకా రైట్ హ్యాండ్‌కి అయితే ఈ విధంగా అయితే అంటే షోల్డర్ కింద మోచేయికి పైన అయితే ఆ విధంగా అయితే కట్టాలి. ఇద్దరికి కట్టేసిన తర్వాత ఇంకా పూలు ఉంటాయండి. పూలు అంటే తొడిగిస్తా ఇప్పుడంటే తక్కువగానే మన పూలు తొడిగించేది అంతేను. ఇంకా రేపు ఫంక్షన్ అప్పుడు అండి ఇంకా ఫుల్ సేర అయితే వేసేస్తారండి. ఫుల్ షేరా మొత్తం వేసేస్తారు. అసలుకి బాడీ ఓన్లీ ఒక ఫేస్ కనిపించినట్టు పెట్టేసి టోపీ పెట్టేసి మొత్తం వేసేస్తారు. ఇదిగోండి ఈ విధంగా అయితే ఇంకా నాన్న కూడా వచ్చేసాడండి బాబాయ్. ఇంకా అక్కడ ఏదంటే ముందుగా మేము అనుకోలేదని లేదంటే అక్కడ మంచం తీసేసి ఉంటే కొంచెం వీడియోకి బాగా ఉండేది. ఇంకా కొంచెం ఫేసెస్ కనిపించట్లేదు. ఇంకా వాళ్ళిద్దరికీ క్యాప్చర్ చేస్తుంది. మా తోడుకోళ్ళు అయితే వీడియో కొరియోగ్రాఫర్ ఆమెనండి, ఆమె తీస్తుంది వీడియోలు. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇట్లాగా పిల్లలకి పూలు మెడలో వేసేసి ఇంకా ఇట్లా 3 వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి కూడా కట్టాలండి. ఒక హ్యాండ్కే కాదు ఇంకా 2 హ్యాండ్స్కి కూడా మొత్తం ఇట్లాగా చేతులకి మొత్తం కట్టేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ సాంగ్యం అంటే ఇప్పుడు ఇంకా గంధం పూసేస్తారు పిల్లలు ఇద్దరికి. అంటే చెవుల దగ్గర పూస్తారండి. మగపిల్ల ఆడవాళ్ళకైతే గొంతు దగ్గర మెడ కింద పూస్తారు. మగవాళ్ళకి కాబట్టి చౌకి అయితే వేస్తారండి. ఇంకా ఈ విధంగా అయితే ఇద్దరికి సాంగ్యం చేసేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు కూడా తాంబూలం తీసుకుంటారండి. ఇంకా తాంబూలం ఇచ్చేసి ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఫుడ్ అయితే రెడీ చేసుకున్నామండి. ఎందుకంటే ఇంకా వచ్చినప్పుడు పొద్దున్నే కదండి, పొద్దున్నే వచ్చినప్పుడు టిఫిన్ పెట్టుకుంటే ఎలా పంపిస్తాము. అందుకని అయితే నేను టిఫిన్ సెక్షన్ వచ్చేసరికి వడ, నెక్స్ట్ ఇడ్లీ, ఇంకా దానికి సంబంధించి ఇంకా టీ, ఇంకా దాంట్లో ఒక 3 చట్నీలు అయితే చేసేసుకున్నాము. ఇంకా బాగా అట్టిపండు ఇచ్చేద్దాంలే అనుకున్నాము ఇక్కడ వరకు. ఇంకా మధ్యాహ్నం కూడా భోజనాలు అయితే అనుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి అమ్మ వాళ్ళ సాంగ్యం అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి. ఇంకా ఎంత అయిపోయిన తర్వాత దిష్టి తీస్తారండి. ఈ దిష్టి తీస్తారు. ఇంకా మా లెక్కలో అయితే సలహా అంటారండి. ఇలాగ మొత్తం పిల్లలకు అమౌంట్ డబ్బులు చేతిలో పట్టుకొని ఈ విధంగా అయితే దిష్టి ఒక్కొక్క తర్వాత ఒకరు మంచిగా తీసేస్తారు. అంటే ఇంకా లాస్ట్లో వేసేటప్పుడు హ్యాండ్ ఇట్లా కానీ అప్పుడు అసలు ఇంకా అమ్మ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేస్తుంది దిష్టి. ఇద్దరు కలిసి అయితే ఈ విధంగా అంటే వీళ్ళిద్దరు సాంగ్యం కాబట్టి ఈ విధంగా అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరిని అయితే మా సిస్టర్స్ ఇద్దరు రాలేదండి. చాలా కొంచెం అంటే వాళ్ళ హస్బెండ్స్ వచ్చారు కానీ కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే మా చెల్లి వాళ్ళు ఫస్ట్ కార్యం రాలేదు. ఇంకా సరే ఇంకా ఇప్పుడు వచ్చారు 21 అప్పుడు అంటే 2 అమ్మాయి రావచ్చు, 3 అమ్మాయి అయితే ఇప్పుడు రాకూడదు. ఇంక ఇప్పుడు వచ్చింది అనుకోండి రేపు మళ్ళీ 21 డేస్కి అయితే అప్పుడు ఇంకా బాగా గ్రాండ్గా చేసుకుంటాం కాబట్టి అప్పుడు రాలేదు. అందుకని ఇప్పుడు వద్దులే అమ్మ అని చెప్పాము. ఇంకా వాళ్ళిద్దరు మా చెల్లి వాళ్ళిద్దరు హస్బెండ్స్ అయితే ఇద్దరు వచ్చారు. ఇంకా అంతవరకు అయితే హ్యాపీ అండి. వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు పాపం చాలా దూరం అండి వాళ్ళ నుంచి వచ్చారు. మా మామయ్య వాళ్ళు మా మేనమామ వాళ్ళు, మా నాని అలాగా కొంతమంది అంటే అవసరం కొంచెం దగ్గర బంధువులు వరకు మా తోడికోళ్ళ అమ్మ వాళ్ళది పెదమ్మ వాళ్ళని ఇక దగ్గర వాళ్ళ వరకే. ఇంకా అందులో మా ఊర్లో ఏంటంటే మా ఇళ్ళ పక్కనే మా అత్తమ్మ వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఇక్కడే ఉంటారు కాబట్టి అన్న తమ్ముడు వాళ్ళందరూ కూడా పిలుచుకున్నాము. ఇంకా వాళ్ళు కంపల్సరీ అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఈసారి మంచిగా ఫంక్షన్ చేసినప్పుడు అందరిని పిలుచుకుంటాము. ఇంకా పెదమ్మ వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ బృహ వేసుకుని వచ్చేసరికి మా పెదమ్మ, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి అది మా అత్త వాళ్ళ అది ఫస్ట్ చూపించిన ఆమె వచ్చేసరికి మా అత్త వాళ్ళ అన్న భార్య, రెండోసారి వచ్చేసరికి మా అత్త వాళ్ళ తమ్ముడు భార్య, నెక్స్ట్ మా తోడుకోళ్ళు కూడా ఇచ్చేసేసింది. ఆ విధంగా సాంగ్యం చేసేసింది. ఇంకా మా అత్త కూడా సాంగ్యం చేసేసిందండి. ఒకరి తర్వాత ఒకరు అందరూ సాంగ్యం చేసేసుకున్న తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారండి. ఇదిగోండి ఈ విధంగా అయితే సాంగ్యం చేసి వాళ్ళైతే అండి మామూలుగా అందరూ 2 రూపాయలు 3 రూపాయలు అయితే దిష్టి తీస్తారు. వాళ్ళట్లా కాదు, ఇద్దరు ఒక్కొక్కరు 500 రూపీస్ అంటే సలహాలా తీసి పిల్లలకి ఇచ్చేసేయచ్చంట. అందుకని ఒక్కొక్కరికి వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఒకరు చిన్నోడికి వాళ్ళ చాచా ఇచ్చాడు, అంటే మా చెల్లి లాస్ట్ చెల్లి హస్బెండ్. పెద్దోడికి వచ్చేసరికి అంటే మా పెద్ద చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇచ్చారండి. వాళ్ళకి అందులో మామూలుగా ఇలా ఫంక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు చాచా వాళ్ళంటే పెద్దోడికి మా పెద్ద బాబుకి వచ్చేసరికి వాళ్ళు పెద్ద చాచా ఇష్టం, చిన్నోడికి చిన్న చాచా కాబట్టి వాళ్ళందరూ ఇంకా చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు మమ్మల్ని. ఇంక ఇదండి ఇంకా మేము కూడా ఫైనల్గా మేము కూడా ఇంకా సాంగ్యం చేయడానికి అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్ అందరూ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే దిష్టి తీయాలండి. అంటే పిల్లలకి ఇంకా దిష్టి అంటే ఎర్రనీళ్ళు తీసేసి మా అత్తమ్మ ఇవన్నీ చేసేసుకుంటుంది. ఈ లోపలైతే వంట పక్కన మా తోడుకోళ్ళు అమ్మ అవన్నీ వాళ్ళన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. టిఫిన్ సెక్షన్ ఇంకా వీళ్ళకి కూడా పిల్లలు ఇద్దరికి ఇంకా
నన్ను లేపేయమన్నారు. ఇలా లేపేసిన తర్వాత వాళ్ళిద్దరికి కూర్చోబెట్టయితే టిఫిన్ పెట్టేసాను. అప్పుడు దాకా అయితే ఎటువంటి టిఫిన్ తినకూడదండి పిల్లలు, ఓన్లీ బ్రష్ మాత్రమే చేయాలి. ఇంక నేను కూడా కూర్చొని టిఫిన్ పెట్టేసాను. ఇంకా ఇదిగో మా తోడుకోళ్ళు మా అమ్మ అంటే చట్నీ ఒక వాళ్ళు చేసామండి, మళ్ళీ అది సరిపోలేదు. నేను మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా మళ్ళీ చట్నీ చేస్తున్నాము. ఇంకా ఇదిగోండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉన్నారు. ఇంకా మా అత్తమ్మ అయితే వాళ్ళకి అందరికీ అందిస్తుంది ఫుడ్డు. ఇంకా తినేది కూడా చూపిస్తాను మీకు కూడా. అందరు కూర్చొని మంచిగా చాలా అంటే ఇంత మంచిగా జరగద్దని అయితే ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదండి. అంటే మామూలుగా సాంగ్యం అంటే అందరూ కొంచెం అహంగానే చేస్తారు, మా ఊళ్ళో కూడా ఈ విధంగా అయితే ఎవరు చేయలేదు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి కథన అయితే చేపించేసామండి. చేపించాక కొంచెం అవన్నీ ఎందుకులేదు మీకు వీడియోలో చూపించక చాలా ఏడుస్తారండి. కానీ కంపల్సరీ మా ముస్లిమ్స్లో పుట్టిన వాళ్ళు కంపల్సరీ అదైతే చేయించుకోవాలి కంపల్సరీగా. ఇంకా సరే అని ఇంకా తర్వాత వాళ్ళైతే నిద్రపోయారు పిల్లలిద్దరూ. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి సాంబారు, చట్నీ, అదే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ వచ్చిన అందరికి మా తోడుకోళ్ళే చేసిందండి వంట వరకు. అంటే తోడుకోళ్ళు చేస్తే ఇంకా అమ్మ కొంచెం హెల్ప్ చేస్తుంది, అత్తమ్మ అయితే ఇంకా అంట్లు అవన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు. అవన్నీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేసేసుకున్న తర్వాత మంచిగా చేసేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అంటే అందరూ కలిసి కట్టుగా చేసుకున్నామంటే చాలా హ్యాపీయే కదండి. ఇంక అందరూ వచ్చి ఇంకా తినేసేసారు. ఇంక తిని 2:30కి అలా వెళ్ళిపోయారండి. నేను కూర్చునేసరికి 3:30 అట్లా అయిపోయింది. ఇంక అందరూ ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాతే ప్రశాంతంగా కూర్చొని తిందాం అనుకున్నా, కానీ కొంచెం కూడా తినలేకపోయాను. ఏం చేస్తాం అసలుకి అంటే అందులో పిల్లలకి అలా ఉండేసరికి కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఏం లేదండి, ఒక 10 డేస్కి అలా మంచిగా ఇప్పుడైతే ఒక 4 డేస్ అయింది, మంచిగా తగ్గిపోయింది, బాగుంది. ఇంక ఈ అంట్లన్నీ మొత్తం మేము మంచిగా తోమిచ్చేసిందండి. అంతేనండి మా కథ నా వీడియో. నెక్స్ట్ వీడియోలో వస్తే ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి.